హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి గుణాని చెప్పుతో కొట్టిన తర్వాత ప్రేమ్ గుణాని ఎంతో హ్యాపీగా కన్సోల్ చేస్తాడు. నువ్వు కరెక్ట్గానే చేసావు చామని అందరూ కలిసి చామంతిని ఎంకరేజ్ చేస్తారు. కానీ అవమాన భారాన్ని తట్టుకోలేక గుణ కావాలనే చామంతిని కిడ్నాప్ చేసి కాలేజ్లోనే ఒక రూమ్లో దాచిపెడతాడు. ఆ దాచిపెట్టిన విషయాన్ని ప్రేమ్కి తెలిసేలా కావాలనే చేస్తాడు. ప్రేమ్ లాక్ అయి ఉన్న చామంతి రూమ్కి వెళ్తారు. వెళ్ళి చామంతి కట్లు విప్పి బయటికి తీసుకురావాలి అనుకుంటే చామంతి ప్రేమ్ ఆ రూమ్లో లాక్ అయిపోతారు. ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అవుతాడు. రూమ్ లాక్ అయిపోయినట్లుంది, నువ్వేమి భయపడద్దు, నిన్ను తీసుకొచ్చే బాధ్యత నాది అని ప్రేమ్ పాపం చాలా బాధ్యతగా ప్రేమగా చెప్తుంటే అదంతా గుణ వీడియో రికార్డ్ చేసుకుంటాడు. రికార్డ్ చేసుకొని నిషాకి పంపిస్తాడు. ఇంకా నిషా తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. రేపు మార్నింగ్ వీళ్ళిద్దరినీ ఒకే రూమ్లో ఉన్నారు అని వీళ్ళ పరువు అంతా తీయాలి. హర్షవర్ధన్ మావయ్య గారి పరువు పోతేనే ఆ చామంతి ఇంటి నుండి బయటికి వెళ్తుంది, బయటికి గెంటేసే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసరికి ఇంకా అలా వెంటనే బయలుదేరుతారనమాట. నిషా రమాదేవి ఇంటికి రీచ్ అవుతుంది. ఆంటీ ఆంటీ అని అంటుంది. ఏమైందమ్మా నిషా, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతారు. లేదాంటీ, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఆంటీ అని అంటారు. ఏముంది, మార్నింగ్ 5:30 అవుతుంది అని అంటారు. ఆంటీ, నిన్నటి నుండి ఆ చామంతి ఇంటికి రాలేదు, ప్రేమ్ కూడా ఇంటికి రాలేదు, వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నారంటీ అని అంటుంది. ఇంక వెంటనే హర్షవర్ధన్, చూడమ్మా నిషా, నువ్వు ఏది పడితే చెప్తే మేము నమ్ముతామని అనుకోవద్దమ్మా. ఎందుకంటే ప్రేమ్ ఎలాంటి వాడో నాకు తెలుసు. నీ విషయంలో తప్పు జరిగింది కదా అని వాడిని మంచివాడు కాదు అన్నట్టు క్రియేట్ చేస్తే మేము ఊరుకోమమ్మా అని అంటారు. అది కాదు అంకుల్, నేను చెప్పేది ఒకసారి ప్రశాంతంగా వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో చూశాక కూడా మీరు అలాగే మాట్లాడతారా అని ఆ వీడియోనైతే చూపిస్తారు. ఇంకా వీడియోని చూపించేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట హర్షవర్ధన్. ఎందుకంటే ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి చామంతి బుగ్గల దగ్గర ఇంకా చేతులతో పట్టుకొని నీకు నేనున్నానని ధైర్యం చెప్తూ ఉంటారు కదా, అదంతా చూసి ఒక్కసారిగా హర్షవర్ధన్ అయితే షాక్లో ఉండిపోతారు. వెంటనే ఇంకా చామంతి ప్రేమ్ ఇద్దరూ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని ట్రై చేస్తారు. రమాదేవి, ఒకవేళ ఇది గనక నిజం అయ్యింది అంటే ఆ చామంతి వాళ్ళు నా చేతిలో ప్రాణాలైనా పోతాయి, లేకపోతే నా కంటికి కనపడినంత దూరంగా అయినా పోతుంది అని చెప్పి ఇంక వెంటనే అలా హుటాహుటిన బయలుదేరుతారు రమాదేవి, హర్షవర్ధన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అప్పుడే కరెక్ట్గా చామంతి ప్రేమ్ ఇద్దరూ ఇంకా నిద్రలేస్తారనమాట. ప్రేమ్, నువ్వు ఓకే కదా, నీకేం పర్లేదు కదా అని అంటారు. పర్లేదు బాబు అని చెప్పి పాపం చామంతి ప్రేమ్ ఇద్దరు అలా ఇంకా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా పాపం మనసులో ప్రేమ్, నువ్వే నా గుండెల నిండా ఉన్నావు, కానీ ఈ విషయాన్ని నేను నీతో చెప్పుకుందామన్నా ఇది టైం కాదు. ఎందుకంటే ఆ నిషా విషయంలో నాపై అతి పెద్ద నింద పడింది. ఆ నిందని ఎలా తప్పించుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఖచ్చితంగా ఆ నింద తొలగిన తర్వాతే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని చెప్తాను చామని పాపం అలా ప్రేమ్ చామంతి వైపు జాలిగా చూస్తూ ఉంటాడు. ఇంకప్పుడే చామంతి కూడా ప్రేమ్ వైపు చూస్తూ, బాబు మీరు నా భర్త, కానీ ఈ విషయాన్ని మీతో ఎలా చెప్పుకోవాలో నాకు అర్థం కావటం లేదు అని పాపం చామంతి కూడా చాలా బాధగా మనసులో అనుకుంటుంటే అప్పుడే డోర్ ఓపెన్ అయిన సౌండ్ అయితే వినపడుతుంది. ఎవరో డోర్ ఓపెన్ చేసినట్టున్నారు, రా వెళ్దామని చెప్పి ఇంకా ఇద్దరు అలా బయలుదేరుతూ ఉంటే డోర్ ఓపెన్ చేయగానే అక్కడ హర్షవర్ధన్, రమాదేవి, నిషా, గుణ అందరూ ఉంటారు. ఒక్కసారిగా వాళ్ళందరినీ చూసి షాక్లో ఉండిపోతారనమాట ప్రేమ్ అండ్ చామంతి. ఇంకా చామంతి ప్రేమ్ ఇద్దరూ షాకింగ్గా చూస్తూ ఉంటే రమాదేవి చాలా కోపంగా చూస్తూ ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతుంది. అమ్మగారు అనేలోపు చామంతి చెంప పగలు కొడుతుంది. రమాదేవి, ఎంత ధైర్యమే నీకు, ఎప్పటి నిండో నా నా ప్రేమ్ని, నా కొడుకు ప్రేమ్ని బుట్టలో వేసుకున్నావు, కానీ ఇప్పుడేమో ఇలా డైరెక్ట్గా మీరిద్దరూ కలిసి ఒక పూట అంతా ఈ రూమ్లో ఉంటారా, ఎంత
ఎంత తప్పు చేస్తున్నారో మీరు అర్థమవుతుందా అని చెప్పి ఇంకలా చామంతినైతే పట్టుకొని లాక్కు వస్తుందన్నమాట. తను రమాదేవి, అమ్మగారు నేను చెప్పేది వినండి అమ్మగారు, నేను చెప్పేది వినండి అని అంటుంది. రమా, ఏం చేస్తున్నావు రమా, అసలు ఏమవుతుందో అర్థమవుతుందా నీకు అని అంటారు హర్ష. ఇంత కళ్ళ ముందే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాక కూడా నువ్వు ఇంకా ఇంకా కవర్ చేయాలని చూడొద్దు హర్ష. నేను చెప్పేది విను. ఖచ్చితంగా ఈ చామంతి నా చేతిలో అయిపోయింది అని ఇంకలా చామంతిని గెంటైపోతుంటే, అమ్మా ఒక్క నిమిషం, ఏం జరిగిందో ఆలోచించు. గుణ చామంతిని కిడ్నాప్ చేశాడు, అందుకే తన్ని నేను అనప్పుడు నువ్వు ఆపరా, నువ్వు నోర్ముయ్, నీకు మాట్లాడే అర్హత లేదు. నిషా విషయంలో ఇలాగే తొందరపడ్డావు, ఇప్పుడు ఈ చామంతి విషయంలో కూడా. ఛీ, అసలేం చేస్తున్నావురా నువ్వు మాట్లాడే హక్కు కోల్పోయావురా ప్రేమ్. హే చామంతి పోవే అని చెప్పి ఇంకా చామంతి వెళ్ళబోతుంటే, ఒక్క నిమిషం అమ్మగారు అని అంటుంది చంద్రిక. ఇంకా చంద్రికను చూసి ఒక్కసారిగా రమాదేవి అయితే షాక్లో ఉండిపోతుంది. ఏంటి నువ్వు దీనికి వంత పాడుతున్నావా అని అడుగుతారు. అమ్మగారు, నేను చెప్పేది ఒకసారి జాగ్రత్తగా వినండి. అమ్మగారు, మీరు చామంతిని ఎందుకు గెంటేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది. ఎందుకంటే అది అది పెళ్ళి కాకుండానే నా కొడుకు ప్రేమ్తో అని అంటారు. ఒక్క నిమిషం అమ్మగారు, పెళ్ళి కాకుండా అంటున్నారేంటి? చామంతికి ప్రేమ్ బాబుకి పెళ్ళైపోయింది అని అంటుంది. ఒక్కసారి మాట రమాదేవి, హర్షవర్ధన్ కూడా చంద్రిక ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతారు. అవును బాబు, నేను చెప్పేది నిజం. చామంతికి ప్రేమ్ బాబుకి పెళ్ళైపోయింది. కావాలంటే చామంతి మెడలో తాళి ఉంటుంది చూడండి అని చంద్రిక చామంతి మెడలో ఉన్న తాళిని తీసి అందరికీ చూపిస్తుంది. ఒక్కసారిగా అది చూసి షాక్లో ఉండిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇదంతా నిజమా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చామంతి చామంతి నా పెళ్ళిని యాక్సెప్ట్ చేసిందా అని ఇంకా అలా షాక్లో ఉండిపోతాడనమాట ప్రేమ్. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటాడు ప్రేమ్. చామంతి తన్ని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరికి యాడ్ షూట్లోనే నిజమైన పెళ్లి జరిగింది. అయ్యగారు, మీతో ఈ విషయాన్ని చెప్పాలి అని అనుకున్నాను. అది ఏంటి అంటే, చామంతి ప్రేమ్ ఇద్దరూ ఒకరినొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు. కానీ ఈ విషయాన్ని మీతో చెప్పలేదు అంతే. కాబట్టి నేనిప్పుడు చెప్తున్నాను. నేను చెప్దామన్నా సరే తను నా దగ్గర చెప్పొద్దని మాట తీసుకుంది. ఇప్పుడు చామంతి ప్రేమ్ని ఇద్దరిని వేరు వేరు చేయాలి అని అనుకుంటుంది ఈ రమాదేవి. కాబట్టి వీళ్ళని నేను వేరు అవ్వనివ్వను. ప్రేమ్ చామంతిని ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. సమయం వచ్చినప్పుడు ఈ విషయాన్ని చెప్పాలి అనుకున్నారు. నిషామ్మ విషయంలో కూడా ప్రేమ్ బాబు ఎలాంటి తప్పు చేయలేదు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇంకా హర్షవర్ధన్ ఆలోచనలో పడతారు. ఏంటి హర్ష, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆయన వీడు పెళ్లి చేసుకుంటానన్నవేంటి, వాళ్ళు పెళ్లి చేసేసుకోవడం ఏంటి, ఇప్పుడు మనం ఇక్కడ ఉండడం ఏంటి? ఏయ్ మర్యాదగా తీయవే ఆ తాళి అని చెప్పి తాళి పట్టుకునేసరికి అమ్మ అని గట్టిగా రమాదేవి చేయి పట్టుకుంటాడు ప్రేమ్. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. రమాదేవి, ఏంట్రా నన్ను నా చేయి పట్టుకుంటావురా నువ్వు అని అంటారు. అమ్మ, తన తాళిని తీసే హక్కు కానీ అధికారం కానీ నీకు లేదు. అయినా తను ఎందుకిలా చేస్తున్నావు నువ్వు తన్ని? చూడు, ఇప్పుడు చెప్తున్నాను, చామంతి నా భార్య. చామంతి నువ్వు విడతీలేవమ్మా అని అంటారు. అవునా, సరే, చామంతి నిన్ను విడతీలేను కదా, కాబట్టి నా ఇంట్లో చామంతి ఉండకూడదు, చామంతితో పాటు నువ్వు కూడా ఉండకూడదు అని చెప్పి ఇంకా చామంతి ప్రేమ్ ఇద్దరిని బయటికి గెంటేస్తుందనమాట రమాదేవి. ఒక్కసారిగా హర్షవర్ధన్, రమా నువ్వు చేస్తుంది చాలా అంటే చాలా పెద్ద తప్పు రమా, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు రమా అని అంటారు. చూడు హర్ష, వీడు మన పరువు తీశాడు. ఆల్రెడీ నిషాని ప్రెగ్నెంట్గా చేసి ఇప్పుడేమో ఈ చామంతి మెల్లో తాళి కట్టాను అంటే అది కరెక్ట్ అవుతుందా? అవ్వదు కదా. కాబట్టి వీళ్ళని ఎలా అయినా విడతీయడమే నా బాధ్యత. ఏయ్, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? బిడ్డ పుట్టాక DNA టెస్ట్ చేసిన తర్వాత
అప్పుడే కదా ప్రేమ్కి నిషాకి పెళ్లి చేయాలి అన్నారు. సరే అలాగే చేద్దాం. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను. ప్రేమ్ హర్షవర్ధన్తో, నాన్న అమ్మ చెప్పింది కరెక్టే. నిజం నిరూపణ అయ్యేంతవరకు నిషా కడుపులో పెరుగుతున్న బిడ్డకి కారణం నేను కాదు అని తెలిసేంతవరకు నేను బయటే ఉంటాను. నా చామ్తోనే నేను ఉంటాను ఖచ్చితంగా అని ఇంకా అలా ప్రేమైతే చామంతిని తీసుకొని బయటికి వెళ్ళిపోతుంటే నిషా, ఆంటీ నాకు నాకు అన్యాయం జరుగుతుంది ఆంటీ అని అంటుంది. నువ్వేం కంగారు పడద్దు, బయటికి వెళ్తానంటున్నాడుగా, ఎన్ని రోజులు అలా బ్రతుకుతాడో నేను చూస్తాను అని రమాదేవి అంటుంది. ఇంకా హర్షవర్ధన్, రే ప్రేమ్ అని సందు చివరి వరకు వెళ్ళి, ప్రేమ్ మన గెస్ట్ హౌస్ ఉందిగా అక్కడ ఉండండి రా అని అంటారు. లేదు నాన్న, నేను స్వయం కృషితోనే ఎదగాలి అనుకుంటున్నాను. నాకున్న బిజినెస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఇల్లు వెతుక్కుంటాం. నువ్వేం కంగారు పడద్దు నాన్న అని చెప్పి పాపం ప్రేమ్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు చామంతిని తీసుకొని. అలా ఇంకా చామంతి ప్రేమ్ ఇద్దరు కలిసి ఒక కొత్త ఇంటికైతే బయలుదేరుతారు. చామంతి ప్రేమ్తో, బాబు మీరు యువరాజులా ఉండాల్సిన వారు, నాతో ఈ ఈ ఈ చిన్న ఇంట్లో ఉండగలరా అని అంటారు. చూడు చామ్, నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటాను, నాకు మనసుకి నచ్చిన అమ్మాయి కావాలి, కానీ తను ఉన్న అమ్మాయా లేనమ్మాయా అనే విషయాలు నేను ఆలోచించాలి అనుకోవటం లేదు. కాబట్టి నేను ఖచ్చితంగా నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను, ప్రేమించాను చామ్, నీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అని ప్రేమ్ చెప్పడంతో పాపం చామంతి ఎంతో హ్యాపీగా ప్రేమ్ని హక్ చేసుకుంటుంది. అలా చామంతి అండ్ ప్రేమ్ ఇద్దరు కలిసి వాళ్ళ కొత్త లైఫ్ని అయితే స్టార్ట్ చేస్తారు. ఇది ఇలా ఉండగా రోజా ఇంకా అలా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రమాదేవి చైర్లో కూర్చొని ఆలోచిస్తుంది. చంద్రిక కాఫీ తీసుకొని వస్తుంది రమాదేవి కోసం. అమ్మగారు కాఫీ తాగుతారా అని అడుగుతుంది. ఇంక వెంటనే, ఏయ్ నీ వల్లే కదే వాడు నాకు ఎదురు తిరిగాడు, అయినా నువ్వు ఇలా ఉండడం వల్లే ఆ చామంతిని ప్రేమ్ పెళ్లి చేసుకున్నాడనే విషయం అందరికీ తెలిసింది. అంటే ఆ చామంతి మీ తరపు కాబట్టి చామంతిని ఉన్న అమ్మాయిని చేద్దాం అనుకున్నావా? చామంతికి లేనిపోని ఆశలు కలిగించాలనుకున్నావా? చంపేస్తాను అని అనేసరికి రమాదేవి అని గట్టిగా అరుస్తుంది చంద్రిక. ఒక్కసారిగా అదంతా అక్కడే ఉండి వింటున్నా రోజా షాక్లో ఉండిపోతుంది. రమా, నేనేది కావాలని చేయలేదు. ప్రేమ్ బాబుకి చామంతి అంటే ఇష్టం, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరినీ విడతీసే అవకాశం ఎవ్వరికీ ఉండకూడదు. ఉన్నా నేను ఊరుకోను. చెప్పాను కదరమ్మా, నా జోలికి నా కుటుంబం జోలికి వస్తే నేను ఊరుకోను అని. కాబట్టి నువ్వు ఇంకెప్పుడు ప్రేమ్ విషయంలో అలా మాట్లాడద్దు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఒక్కసారిగా అది విని, ఏంటి నా కుటుంబం అంటుంది, హర్ష మావయ్య గారిని నా కుటుంబం అంటుంది, ప్రేమ్ని నా కుటుంబం అంటుంది, అసలు ఈ చంద్రికకి ఈ ఇంటికి ఉన్న సంబంధం ఏంటి? చంద్రిక నోరు పెద్దది చేయగానే ఎందుకు అత్తయ్య గారు గడగడ వణికిపోతున్నారు? అంటే ఆవిడికి సంబంధించిన ఏదో రహస్యం ఈ చంద్రికకి తెలుసు అనుకుంటా, అందుకే ఇంతలా భయపడుతున్నారు. అదేంటో నేను కూడా తెలుసుకోవాలి అని ఫిక్స్ అవుతుంది రోజా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.